గురుగారు, ఆగస్టు నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆగస్టు నెల కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు అంటే కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యధికమైనటువంటి షడ్బలంతో కలిగి ఉన్నాడు. షష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మంత్ అన్నమాట ఈ రాశి వారికి. ఆగస్టు 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ పోయినా సరే గౌరవం, గుర్తింపు, చేసినటువంటి పనిలో సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. కానీ ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే డబ్బు ఖర్చు పెట్టడం విషయాల్లో చాలా కంట్రోల్గా ఉండాలి. విశేషమైనటువంటి ఖర్చు అంటే కావలసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు, అప్పుడప్పుడు కట్టవలసినటువంటి డబ్బు గురించి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా ఏదో విధంగా వాటిలో కూడా సక్సెస్ అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఈ యొక్క నెల 17వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని వెంటాడుతున్నారా, చేసేటువంటి పనుల్లో మనల్ని గమనిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే మీ పాటికి మీరు పని చేస్తూ ఉంటారు, కానీ ఎవరో మీ పనికి అడ్డంకు పడుతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ప్లేస్ కన్నా వేరే ప్లేస్కి వెళ్తే బెటరా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కంఫర్ట్నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క ఉద్యోగం కన్నా వేరే ఉద్యోగం మారితే మనకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో అదేవిధంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం వైవాహిక జీవితంలో కంఫర్ట్నెస్ గురించి, అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కంఫర్ట్నెస్ గురించి కొంచెం వెతుకులాట అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, కుటుంబంలో అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా కలిసి ఉండటం అనేది ఒక మంచి పాజిటివ్ యాంగిల్. అదే విధంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా కూడా సమయానికి మనీ ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు అన్నమాట ఈ రాశి వారికి. ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. 17వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. 17వ తారీఖు తర్వాత కొంచెం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వయోవృద్ధులు అనేవి వారు తీసుకోవాలన్నమాట ఈ రాశి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని రెమెడీస్ అనేది చేసుకుంటే మంచిది. ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనాన్ని సందర్శించడం అనేది ముఖ్యం. 17వ తారీఖు తర్వాత సూర్యారాధన చేసుకోవడం అనేది కూడా ముఖ్యం. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాలు కూడా కొంచెం స్లో డౌన్గా ఉండే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కాంట్రాక్టర్స్, రియల్టర్స్, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి 17వ తారీఖు వరకు కొంచెం సక్సెస్ అనేది టేస్ట్ చూడగలుగుతారు. 17వ తారీఖు తర్వాత కొంచెం స్లో డౌన్లో ఉంటుంది అన్నమాట. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాంతో గోచారాలను డిస్కస్ చేసాం, కానీ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా సరే లైఫ్లో. ఎందుకంటే సక్సెస్ అనేది ఈ రోజుల్లో ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సక్సెస్ నువ్వు కాలేదు అంటే నిన్ను వేరే విధంగా చూసేటువంటి సమాజం అనేది ఉంది ఇప్పుడు అంతా ప్రపంచం. కాబట్టి సక్సెస్ని సాధించడం గురించి అప్పటిదాకా బాగా సాధించినటువంటి విజయాల్లో ఒక్కసారికి ఎందుకు స్లో డౌన్ అవుతున్నాయి, ఏం రిజల్ట్స్ తీసుకోవాలి, ఎటువంటి మెజర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, లైఫ్లో ఇంకా పాజిటివ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గౌరవాన్ని ఎవరికి ఇస్తున్నారంటే సక్సెస్కే ఇస్తున్నారు. కాబట్టి ఈ సక్సెస్ని పొందడం కోసం మీకు మీ యొక్క స్వజాతకాన్ని విశ్లేషించుకునేటువంటి ఒక మంచి పర్సన్ కూడా మీకు కావాలి, మంచి ఆస్ట్రాలజర్ కూడా ఈ రోజుల్లో కావాలి. కాబట్టి మీరు యొక్క స్వజాతకం కోసం మీరు సంప్రదించినట్లయితే నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు, లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి విశ్లేషణ మనం పూర్తిగా చేసి ఇవ్వడం జరుగుతుంది.